కొండా మురళి ఎమ్మెల్సీ కోసం పావులు కదుపుతున్నారా? సీఎం రేవంత్ ద్వారా జోరుగా లాబింగ్ చేస్తున్నారా? ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ ఆయనకు మద్దతిస్తారా, లేక ఉత్తర తెలంగాణ నుంచి మరో నేతకు మద్దతు తెలిపే అవకాశం ఉందా? మరి కొండా మురళి విషయంలో పిసిసి చీఫ్ ఆలోచన ఎలా ఉంది? ఎమ్మెల్సీపై గురిపెట్టిన కొండా మురళి ఎమ్మెల్సీ సీటు కోసం పావులు కదుపుతున్నారని గుసగుసలు. సీఎం రేవంత్ ద్వారా కొండా దంపతులు లాబింగ్. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రేవంత్ మద్దతుపై చర్చ. సీఎం రేవంత్ కొండా వైపు మొగ్గు చూపుతారా, లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? కొండా మురళి విషయంలో కీలకంగా మారిన పిసిసి చీఫ్ అభిప్రాయం. కొండా మురళికి కుదరకపోతే తెరపైకి సుష్మితా పటేల్ పేరు. యూత్ కోటాలో సుష్మితకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ప్రచారం. కొండా మురళి మంత్రి కొండా సురేఖ భర్తగా పాపులర్ అయినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకంటూ బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. పైగా బీసీ సామాజిక వర్గం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టుంది. వైఎస్ జమానాలో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీగాను ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ అయ్యేందుకు కొండా మురళి పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇటీవల కొండా సురేఖ మురళి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఎమ్మెల్సీ పదవి కోసమే ఈ భేటీ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొండా సురేఖ మురళికి సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా పేరుంది. పైగా బలమైన సామాజిక నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల పరిణామాలు ఆయనకు కొంత ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. చివరకు సురేఖ క్షమాపణ చెప్పినా ఇప్పటికీ ఆ వివాదం తాలూకు ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఎఫెక్ట్ మురళికి ఇబ్బందిగా మారిందని టాక్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంత వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలు ఉండగా ఉత్తర తెలంగాణ నుంచి 1 స్థానం బీసీ నేతకు ఇచ్చేందుకు సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారట. కొండా మురళితో పాటు మరో బీసీ నేత ఈ రేసులో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ మదిలో మురళితో పాటు ఆ బీసీ లీడర్ పేరు కూడా ఉందని తెలుస్తుంది. దీంతో కుదిరితే కొండా మురళి, లేని పక్షంలో ఆ బీసీ లీడర్ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక మరోవైపు ఎమ్మెల్సీల అంశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. కాబట్టి ఆ దిశగాను కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన్ను ఇప్పటికే కలిసి ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన మాత్రం సీఎం రేవంత్ ను కలవమని చెప్పారని, అందుకే కొండా కపుల్ ముఖ్యమంత్రిని కలిసినట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ ను కలిసిన తర్వాత సురేఖ దంపతులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా సరికొత్త వాదనను సైతం ఈ పవర్ఫుల్ కపుల్ తెరపైకి తెచ్చినట్లు టాక్. అదేంటంటే ఇప్పటికే కొండా మురళి 2 సార్లు ఎమ్మెల్సీగా చేసినప్పటికీ ఆ 2 సార్లు కూడా తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో తమ ప్రత్యర్థులు ఆ సెంటిమెంట్ ను ఎవరైనా తెరపైకి తెస్తే చివరి ఆప్షన్ గా తమ కూతురు సుష్మితా పటేల్ పేరునైనా పరిశీలించాలని కొండా దంపతులు కోరినట్లు సమాచారం.
ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే కడియం కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ తరపున ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యూత్ కోటాలో తమ కుమార్తె సుస్మితా పటేల్ పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. మొత్తంగా ఓరుగల్లు రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే కొండా మురళి చాలా గట్టిగానే ఎమ్మెల్సీ కోసం పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మురళి పట్ల కొంత సానుకూలంగానే ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇదంతా ప్రచారమేనా, లేక నిజంగానే మరొకసారి కొండా మురళి ఎమ్మెల్సీ అవుతారా అన్నది వేచి చూడాలి.